ఎంజే మార్కెట్ వద్ద అక్కడి సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ మహానగరం వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతుందని చెప్పుకోవచ్చు. 11 రోజుల పాటు ఘనంగా పూజలు అందుకున్నటువంటి గణనాథులు అయితే గంగమ్మ ఒడికి చేరేందుకు బయలుదేరి వెళ్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ వ్యాప్తంగా కూడా గల్లీ గల్లీలో ప్రతిష్ఠించినటువంటి వినాయకులంతా కూడా శోభాయాత్రగా బయలుదేరి భక్తులు వినాయక విగ్రహాలను తీసుకుని అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఎంజే మార్కెట్ దగ్గర ఉన్నాము. ఎంజే మార్కెట్ దగ్గర ఒక కోలాహల పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. భక్తులు పెద్ద ఎత్తున సందడి చేస్తూ కూడా 11 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి ఈరోజు గంగమ్మ ఒడికి చేర్చేందుకైతే గణపతులను తీసుకొని వెళ్తున్నారు. ఒకసారి మనం చూడొచ్చు విజువల్స్లో అందరూ కూడా ఏకరూప దుస్తులు వేసుకొని సందడి చేస్తూ నృత్యాలు చేస్తూ కూడా విగ్రహాలను తీసుకెళ్తున్నారు. గంగమ్మ చెంతకైతే గణనాథుల్ని తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఎంజే మార్కెట్ వద్ద అయితే ఇసుకేస్తే రాలనంత మంది జనం అయితే వచ్చారు ఇక్కడ ఈ క్రతువునైతే చూసేందుకు. ఎందుకంటే 3 ప్రాంతాల నుంచి కూడా ఈ ఎంజే మార్కెట్ కూడలి మీదగానే విగ్రహాలన్నీ 3 ప్రాంతాల నుంచి వచ్చేటువంటి విగ్రహాలు ఈ కూడలి మీదగానే వెళ్తాయి. ఓవైపు దిల్సుఖ్ నగర్, మలక్పేట, చాదర్ఘట్ వైపు నుంచి ఒకవైపు, మరోవైపు ఉస్మానియా ఆసుపత్రి, బేగం బజార్ నుంచి అటు పాత బస్తీ చార్మినార్ నుంచి వచ్చాయి ఒకవైపు నుంచి, మరోవైపు ఇటు గోషమాల్ కావచ్చు, నాంపల్లి కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, ఇటువైపు నుంచి వచ్చేటువంటి ఈ 3 వైపుల నుంచి వచ్చేటువంటి విగ్రహాలు ఇక్కడ ఎంజే మార్కెట్ కూడల మీదుగా ఇటు అబిడ్స్, ఆ తర్వాత లిబర్టీ మీదుగా ట్యాంక్ బండ్ చేరుకొని ఆ తర్వాత గంగమ్మ ఒడికి చేరుతాయి. కాబట్టి 3 వైపుల నుంచి వచ్చేటువంటి అన్ని విగ్రహాలను, వివిధ రూపాల్లో ఉన్నటువంటి విగ్రహాలను ఈ ఒక్క ప్రదేశంలో చూసేందుకు వీలవుతుంది. కాబట్టి భక్తులు పెద్ద సంఖ్యలో ప్రతిసారి కూడా తరలి వచ్చారు. ఈసారి కూడా లక్షల సంఖ్యలో కూడా భక్తులు అయితే పెద్ద ఎత్తున ఈ మహాక్రతువును చూసేందుకు అయితే వచ్చారు. అందుకు తగ్గట్టే అధికార యంత్రాంగం కూడా పటిష్ట చర్యలు చేపట్టింది. ఇటు పోలీసులు కావచ్చు, హైడ్రా, అలాగే మున్సిపల్ జిహెచ్ఎంసీ అధికారులు వీళ్ళంతా కూడా సమన్వయం చేసుకుంటూ ఇటు విద్యుత్తు, రవాణా అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ అయితే అన్ని చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్లో ఒక్కొక్క లారీలలో వివిధ రూపాల్లో ఉన్నటువంటి గణపతులను అయితే తీసుకొని వెళ్తున్నారు. డప్పు చప్పుళ్లకు నృత్యాలు చేస్తూ మహాగణపతులపై పూలు చల్లుతూ అందుకు తగ్గట్టుగా నృత్యాలు చేస్తూ అయితే ఒక సందడి వాతావరణంలో తీసుకెళ్తున్నారు. ఊరేగింపు రథాలపై గణనాథులు అయితే భక్తులకు దర్శనమిస్తూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటు ద్విచక్ర వాహనాలు, వీళ్ళ ఆటోలు, బస్సులు వీటన్నింటిని కూడా నిలిపివేశారు. ఈ విగ్రహాలు ప్రధాన మార్గంలో శోభాయాత్ర జరిగేటువంటి మార్గంలో కేవలం విగ్రహాలను తప్పితే మరే ఇతర వాహనాలను అయితే రానివ్వట్లేరు పోలీసులు. నగర వ్యాప్తంగా కూడా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. అలాగే 65 చోట్ల కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఏర్పాటు చేశారు పోలీసులు. సో వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఇటు భక్తులు, ప్రయాణికులు, వాహనదారులు అందరూ కూడా సహకరిస్తూ కూడా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ ఒక సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటి వరకు కూడా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపుగా 3,32,000కు పైచిలకు విగ్రహాలు ఇప్పటి వరకు సాయంత్రం వరకు కూడా నిమజ్జనమయ్యాయని అధికారులు వెల్లడించారు. మరో వేల సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనం కావాల్సి ఉంది. అలాగే భక్తులు లక్షల సంఖ్యలో కూడా వచ్చి అయితే ఇక్కడ దర్శనం చేసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ఉంది. ప్రస్తుతం